మళ్ళీ వస్తే కింగ్డమ్ సినిమా వెనక్కి తగ్గుతుందా? హరిహర వీరమల్లు ముందర మిగతావన్నీ కాల్లో ముళ్ళు ఇంకా ఎందుకు వేస్ట్ కదా ఊరిక. అందుకు ఈ విజయ్ దేవరకొండ కొంచెం తగ్గితే పర్లేదు అనుకుంటున్నా. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారి మేనియా మామూలుగా ఉండదు. విలేజ్ అయినా సిటీ అయినా టౌన్ అయినా ఎక్కడైనా సరే థియేటర్స్ లో ఓన్లీ కళ్యాణ్ గారి పేరే అనిపిస్తుంది. నువ్వు రాజకీయమైన సభకు పో, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పో, ఏ హీరో అయినా పర్లేదు, వాళ్ళు అడిగేది ఒక్కటే ప్రొడ్యూసర్, ఓజీ ఓజీ ఓజీ. అందుకని కళ్యాణ్ గారి సినిమాలు వచ్చే ముందర కొంచెం హీరోలు ఒక 1 వీక్ 2 వీక్స్ ఆగి నిదానంగా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎట్లా అంటే ఈసారి ఖచ్చితంగా మేము వెనక్కి అయితే తగ్గము, ఖచ్చితంగా మా సినిమాని హిట్ చేసుకుంటామని అంటున్నారు. అవును, మరి వాళ్ళ అంటే కోరిక మేరకు అట్లా జరుగుతుందంటే ప్రొడ్యూసర్ ఎవరు మన వంశీ గారు, సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఆయన కూడా చెప్పినాడు సినిమా ఈసారి మామూలుగా ఉండదు విజయ్. అందుకు ఈ విజయ్ దేవరకొండ కొంచెం తగ్గితే పర్లేదు అనుకుంటున్నా. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారి మేనియా మామూలుగా ఉండదు. విలేజ్ అయినా సిటీ అయినా టౌన్ అయినా ఎక్కడైనా సరే థియేటర్స్ లో ఓన్లీ కళ్యాణ్ గారి పేరే అనిపిస్తుంది.